తెలుగు భాష మీద, హ్మ్. తెలుగు కల్చర్ మీద, తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద తపన ఉండేదండి ఆయనకి. అది నిజమ్మా. మీరు చాలాసార్లు చెక్ చేసుకోండి, ఎటువంటి సభలోనైనా మా తెలుగు వాళ్ళకి ఎందుకయ్యా మీరు ప్రయారిటీ ఇవ్వరు, యా చక్కగా డైలాగులు చెప్పే ఆర్టిస్టులను ఎందుకు మీరు వదులుకుంటారు అని ఒక ఒక బలమైన పోరాటం చేశారు ఆయన. అయితే ఆ పోరాటం ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనకు తెలుసు. అది పోరాటంగానే మిగిలిపోయింది, అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మన వాళ్ళకి తల్లులు కూడా మోడ్రన్గా కనిపించాలి. హ్మ్. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. యా తల్లులు కూడా ఉదాత్తంగా కనిపిస్తే ఎందుకులే అనుకుంటున్నారు ఏమో మరి నాకు తెలియదు. హ్మ్. కొంచెం మోడర్న్గా, కొంచెం మిడీలు చెడ్డీలు వేసుకొని లొకేషన్కి వచ్చి, ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకున్నట్టు ఓ తెల్ల విగ్గు పెట్టుకొని, ఓ కుంకుమ బొట్టు పెట్టుకొని, కాటన్ చీర కట్టుకొని అక్కడికి వచ్చి మీరు వేస్తున్నది మదర్ క్యారెక్టరా అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారే తప్పితే హ్మ్. ఒక మదర్ లాగా అడాప్ట్ అవ్వటం లేదు. ఇప్పుడు మీరు కోట గారిని చూడండి, ఆయన ఎన్ని ఎన్ని తరహా క్యారెక్టర్లు వేశారు ఆయన. యా. విలన్లోనే రకరకాల క్యారెక్టర్లు చేశారు ఆయన. ఆ, ఒక సాఫ్ట్ హెయిర్ పెట్టుకుని మాటి మాటికి జుట్టు ఇట్లా అనుకుంటూ ఉంది ఒక క్యారెక్టర్ దేంట్లోనో. ఆ, అలాగే మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ ఏంటండి అది,